ఇప్పుడు మీతో పాటు ప్రయాణం చేసే చాలా మంది మీ టీమ్ సభ్యులు 10 మంది అవ్వచ్చు. లేతే మీరు ఒక చోటకి ఏదైనా ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్‌కి వెళ్ళేటప్పుడు మీతో పాటు కొంతమంది ప్రయాణం చేస్తూ ఉంటారు. అవును. వాళ్ళు స్వతహాగానే నాస్తికులా? లేకపోతే ఏదో ఒకొక్క మతానికి చెందిన వారిని మీరు నాస్తికులుగా తయారు చేస్తున్నారా? తయారు కావాలనే ఉద్దేశ్యం నాకు ఉండదు. హ్మ్. నేను ఏదైనా ఒక ప్రయాణానికి వెళ్ళినప్పుడు హ్మ్. మోస్ట్ ప్రాబబుల్లీ దూరంగా ఉంటే ట్రైన్‌కెళ్ళిపోతా. హ్మ్. హాయిగా నైట్ అంతా జర్నీ చేస్తే ఉదయం అక్కడ దిగుతాం. హ్మ్. మళ్ళీ అదే రోజు నైట్ ఎక్కితే మళ్ళీ మన ప్లేస్‌కి మనం చేరిపోతాం. హ్మ్. స్పెసిఫిక్‌గా 2, 3 కార్యక్రమాలు 2, 3 రోజుల్లో ఉన్నాయనుకున్నప్పుడు మాత్రం వెళ్తాను. హ్మ్. అలా వెళ్ళినప్పుడు నా యూట్యూబ్ ఫాలోవర్స్, హ్మ్. ఫేస్‌బుక్ ఫాలోవర్స్ లేదా నా ఆలోచనతోనున్నానని పరిచయం చేసుకున్న వాళ్ళకి ఓపెన్ ఆఫర్ ఇస్తూ ఉంటా. హ్మ్. పలానా 3 రోజులు నేను ఇప్పుడు ఉదాహరణకి నేనిప్పుడు శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి వస్తున్నాను. హ్మ్.